ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఒక్కొక్క జట్టు తప్పుకుంటున్నాయి. వరుస పరాజయాలతో ఇప్పటికే తమ అవకాశాలను 3 జట్లు సంక్లిష్టంగా మార్చుకున్నాయి. చెన్నై, హైదరాబాద్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్లే చెప్పొచ్చు. అద్భుతాలు జరిగితే తప్ప ఈ 3 ముందంజ వేసే ఛాన్సే లేదు. ముఖ్యంగా ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసినట్లయింది. రాజస్థాన్ ఇప్పటి వరకు మొత్తం 9 మ్యాచ్లు ఆడి కేవలం 2లోనే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్కు చేరుకోవడానికి ఏ జట్టుకైనా కనీసం 16 పాయింట్లు అవసరం కావడంతో ప్రస్తుత పరిస్థితిలో ఆ జట్టు 16 పాయింట్లను చేరుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో 14 పాయింట్లతో జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకోగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. చాలాసార్లు జట్లు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. ఈ జట్లతో పాటు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ కూడా 10 పాయింట్లతో గట్టి పోటీనిస్తున్నాయి. ఆ 6 జట్లతో పోలిస్తే మిగిలిన వాటిలో అతి తక్కువ అవకాశం రాజస్థాన్కే ఉంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు తన మిగిలిన మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గెలవడమే కాదు, రన్ రేట్ను కూడా బాగా మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం రాయల్స్ రన్ రేట్ -0.625గా ఉంది. మిగిలిన 5 మ్యాచ్లు మంచి రన్ రేట్తో గెలిస్తే మాత్రం అద్భుతమనే చెప్పాలి. కానీ కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో దూరం అవడంతో తాత్కాలిక సారథి రియాన్ పరాగ్ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయలేకపోతున్నాడు. అలాగే కీలక బ్యాటర్ల వైఫల్యం కూడా రాజస్థాన్ ఓటములకు కారణమవుతోంది.